డీటెయిల్స్ చూస్తే ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అర్హులైన వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయి 3వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వీటిని మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది అర్హులు ఉంటారని సిర్ఫ్ అంచనా వేసింది. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా వీరికి 4,000 చొప్పున నెలకు 61 కోట్లు ఖర్చు కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సింధు, ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అంటే జూన్ నాటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా వితంతు పెన్షన్లను పంపిణీ చేయాలని చెప్పని అయితే భావిస్తుంది. ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ ఏదైతే దీనికి సంబంధించిన సెర్ప్ ఏదైతే ఉందో ఈ ఎంతమంది ఉన్నారు అనే దానిపైన ఇప్పటికే ఆరా తీసింది. దీంట్లో ప్రధానంగా 1.35 లక్షల మంది ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో పాటు ఏదైతే వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జూన్ వితంతు సంఖ్యలను పంపిణీ చేయాలని చెప్పని అయితే భావిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా ఆదేశాలు కూడా వెలువడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వితంతువులకు అదేవిధంగా వృద్ధులకు పెద్ద ఎత్తున ఆదరాగా నిలుస్తుందని చెప్పనైతే చెప్పాలి సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.